ఎటువంటి మద్దతు లేకుండా రాజకీయాల్లో అడుగుపెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కి మినిస్టర్ పదవిలో విజయవంతంగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న బీసీ మహిళ ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని. కష్టం వచ్చిందంటూ తన చెంత చేరిన వారి కన్నీళ్లు తుడిచి ఆదరించి మంచి గుణమున్న విడుదల రజనిపై టీడీపీ బురద చల్లే ప్రయత్నం చేస్తోంది. రాజకీయంగా ఆమెను ఎదురించి నిలబడే సత్తా లేక వంకర బుద్ధి బయటపెట్టింది టీడీపీ కంచుకోట అయిన గుంటూరులో ఆమె అడుగుపెట్టగానే పచ్చపార్టీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఓటమి భయం పట్టుకున్న టీడీపీ రాజకీయంగా ఏం చెయ్యలేక దిక్కు తెలియక వాళ్ల చేతగానితనాన్ని బయటపెడుతున్నారు. మొన్న గుంటూరులోని మంత్రి రజని సొంత కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. నిన్న ఆమె ఫ్లెక్సీలు చించేశారు. చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక ఆమె వెళ్తున్న కారును రోడ్డుపై అడ్డుకొని చిల్లర చేష్టలు చేశారు. ఈ రోజు ఆమె మంచి గుణంతో దాతృత్వంగా ఇచ్చిన సిమెంటు బల్లలు విరగొట్టారు. ప్రజలకు మేలు చేస్తుంటే తట్టుకోలేని టీడీపీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఒక బీసీ మహిళ వైద్యారోగ్య శాఖ మంత్రి అయిన విడుదల రజనిపై టీడీపీ పార్టీ దురహంకారులకు పాల్పడుతోంది. అక్కసు పెంచుకొని పిచ్చెక్కి రోడ్లపై పడి గూండా రాజకీయాలు చేస్తుంది టీడీపీ. హూందాగా ఉండే ఓ మహిళపై టీడీపీకి ఎందుకంత అసూయ, సంయమనం, సహనంతో ముందుకు సాగే యువ నాయకురాలంటే టీడీపీ అల్లరి మూకలకు ఎందుకంత భయం? రాజకీయంగా పోరాడి నిలబడే దమ్ము, సత్తా లేక చిల్లర వేషాలు వేస్తున్న టీడీపీ గూండాల మానసిక స్థితికి జాలేస్తోంది. వారి అధికార దారిద్ర్యానికి నవ్వొస్తుంది. అల్లరి మూకల దుశ్చర్యలను అరికట్టే దిశగా అడుగులు వేస్తున్న మంత్రి రజని గారిని చూసి ఏపీ ప్రజలు అభివందనం చేస్తున్నారు. ఇలాంటి టీడీపీ ఏడుపుగొట్టు చేష్టలకు చీ కొడుతున్నారు ఏపీ ప్రజలు.